హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీస్ క్రియేషన్ ఛానల్. ఈరోజు మటన్ కచ్చి దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. అది కుక్కర్లో చేస్తున్నాను. కచ్చి అంటే మటన్ని ముందే ఉడికించకుండా డైరెక్ట్గా దమ్లో వండడం. ఇలా కుక్కర్లో చేసుకుంటే బిర్యానీ త్వరగా అయిపోతుంది. స్టవ్ ముందు ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా వితిన్ 30 మినిట్స్లో ఈ బిర్యానీ రెడీ అవుతుంది. ప్లస్ టేస్ట్ కూడా సూపర్ యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మరి దీనిని ఎలా చేయాలనో చూద్దామా? ఇక్కడ నేను సుమారు 1/2 కేజీ మటన్ ముక్కలు తీసుకున్నాను. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కర్రీ మసాలా పౌడర్ వేస్తున్నాను. ఈ కర్రీ మసాలా పౌడర్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు కావాలంటే చూడండి. నేను వీడియో ఎండ్లో పాపప్లో పెడతాను. అలాగే కావలసినంత ఉప్పు నేను 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో 1 కప్పు పెరుగు వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకున్న మటన్ పైన మూత పెట్టి కనీసం 1 గంట సేపు పక్కన పెట్టాలి. లేదా నైట్లో మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు 1/2 కేజీ మటన్కి 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. అంటే 2 కప్పులు తీసుకుంటున్నాను. రైస్ని కడిగి దీంట్లో 3 గ్లాసులు నీళ్లు వేస్తున్నాను. 2 గ్లాసు రైస్కి 3 గ్లాసు నీళ్ళు పోసాను. నీళ్లు పోసి కనీసం 1 గంట సేపు నానబెట్టాలి. మసాలా కోసం ఇక్కడ నేను టీ స్పూన్ షాజీరా, 5-6 ఇలాచీ, 10-12 లవంగాలు, 2-3 ఇంచుల దాల్చిన చెక్క తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కచాపచాగా దంచుకోవాలి. ఇలా బరకగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ ప్యాన్ పెట్టి టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేస్తున్నాను. కొబ్బరి నూనె లేకపోతే నెయ్యి ఆర్ బటర్ వేసుకోవచ్చు. కొబ్బరి నూనె మెల్ట్ అయ్యాక దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇక్కడ నేను మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే కచాపచాగా దంచుకున్న బిర్యానీ మసాలా కొద్దిగా వేసుకోవాలి. మిగతాది తర్వాత వేస్తాను. వేసి కలపాలి. ఉల్లిపాయ కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు 2-3 నిమిషాలు వేగించాలి. ఉల్లిపాయ వేగేలోపు నానబెట్టుకున్న బియ్యంలోంచి నీళ్లు మొత్తం ఒక బౌల్లో వంచుకుంటున్నాను. ఇలా నీళ్లు మొత్తం తీసి సపరేట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ఇలా కొద్దిగా వేగాక దీంట్లో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసి కలిపి 1 నిమిషం వేగాక స్టవ్ ఆఫ్ చేయాలి. 1 నిమిషం వేగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆపేసి ప్యాన్లో మ్యారినేట్ చేసుకున్న మటన్ వేస్తున్నాను. వేసి మటన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా కచాపచాగా దంచుకున్న బిర్యానీ మసాలా, తర్వాత టీ స్పూన్ నెయ్యి, తర్వాత లేయర్ పుదీనా, తర్వాత నీళ్లు తీసిన బియ్యం వేయాలి. ఇలా ఈవెన్గా చుట్టూరు వేయాలి బియ్యం.
ఇప్పుడు దీనిపైన ఇంకోసారి దంచుకున్న బిర్యానీ మసాలా, తర్వాత టీ స్పూన్ నెయ్యి, తర్వాత దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన సాఫ్రాన్ మిల్క్ వేస్తున్నాను. కుంకుమ పువ్వుని కొద్దిగా వేడి పాలలో 10 నిమిషాలు నానబెట్టాను. ఇప్పుడు బియ్యంలో నుంచి తీసిన నీళ్లు వేయాలి. నీళ్లు వేసి బియ్యాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి కుక్కర్ పైన లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. నాలుగు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత మూత తీయాలి. ప్రెషర్ మొత్తం రిలీజ్ అయ్యాకనే మూత తీయాలి. ముందే తీస్తే మటన్ బాగా ఈవెన్గా ఉడకదు. ప్రెషర్ మొత్తం రిలీజ్ అయ్యింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా లుక్ ఎంత బాగుందో? అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు స్పాచులాతో జాగ్రత్తగా కింద ఉన్న మటన్ని ఇలా జాగ్రత్తగా నైస్గా కలపాలి. చూసారుగా మటన్ ముక్క కూడా బాగా ఉడికింది. వేళ్ళతో ప్రెస్ చేస్తే ఈజీగా కట్ అవుతుంది. గుమ్మగుమ్మలాడే టేస్టీ మటన్ కచ్చి దమ్ బిర్యానీ రెడీ. చూసారుగా ఇలా కుక్కర్లో చేసుకుంటే వితిన్ హాఫ్ అన్ అవర్లో ఎక్కువ శ్రమ లేకుండా టేస్టీ మటన్ బిర్యానీ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.